బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలమ్మకు కృతజ్ఞతలు. శతకోటి కృతజ్ఞతలు. నా పేరు మంజులాదేవి. నేను 2008లో ధ్యానానికొచ్చాను. ఊరు ప్రొద్దుటూరు. నేను 2008లో ధ్యానానికి వచ్చింది మా చెల్లెలు తోడికోడలు. ఆమె వచ్చేసి ఆరోగ్యం పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండే. తర్వాత ఆమె పిలుచుకొని పోయింది. ఇట్లా మన వీధిలో జరుగుతా ఉంది రండి అని. నేనైతే రోజు చూస్తూ వెళ్ళేదాన్ని. ఏంటో ఓం శాంతేమో అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది పిరమిడ్ ధ్యానం అనేసి. 2 రోజులు వెళ్ళాను. ఫస్ట్ రోజే ఒక గంట కూర్చున్నాను. విపరీతమైన చెమటలు. ఇదేంటి ఇలా వస్తాంది ధ్యానంలో కూర్చుంటే అనుకున్నాను. కానీ చాలా బాగుంది. తర్వాత మరుసటి రోజే మా మరిది గారొచ్చారు. చెల్లెలు భర్త. సుజనాదేవి భర్త వచ్చారు. పాలు తీసుకుపోతా ఉంటాడు అబ్బాయికి. అబ్బాయికి పాలు తీసుకుపోతూ ఉంటే నేనేం చెప్పేదాన్ని, "అన్నా ఇట్లా సుజనాను ఇక్కడికి రమ్మను." దగ్గరే బల్లవరం అంటే. "సుజనాని రమ్మనండి అన్నా, ఇక్కడ ధ్యానం క్లాస్ జరుగుతా ఉంది" అని చెప్తే అప్పుడే అతను బుక్ తీసుకొనొచ్చాడు. అతను బుక్ తీసుకొనొస్తే సేమ్ ఈ బుక్కే, ఈ బుక్‌లో ఉన్న గురువే అని చెప్పాను. ఓకే. సరే అయితే అనేసి చెప్తానమ్మా అని చెప్పి పోయినాడు. తర్వాత సుజన వచ్చింది. వెంటనే నేను ధ్యానం క్లాస్ జరుగుతా ఉంది. ఏదో అంతా ఏదో ఉంది. ఏమో మనలోనే ఉందంటున్నారు. రండి సుజి అని పిలుచుకొని పోయినాను. స్టార్ట్ చేసేసింది. తర్వాత నేనైతే కొంచెము పని ఒత్తిడి వల్ల కొంచెం ధ్యానం తగ్గిచ్చాను. కానీ ఫస్ట్ క్లాసే మా వీధిలో అతను కృష్ణారెడ్డి సార్ అని అతను శాకాహారం గురించి చెప్పినాడు. శాకాహారమే తినాలి. మనము మాంసం తినకూడదు అని చెప్పాడు. సరే అయితేననేసి నేను ఎట్లా చెప్తాడని ఇంట్రెస్ట్‌గా వినేదాన్ని. అయితే అప్పుడు ఏం చెప్పాడంటే అతను, "శాకాహారం తినాలమ్మా. మాంసాహారం తింటే మీరు శవాహారం కాదు గదా మన కడుపు, శ్మశానం కాదు గదా మన కడుపు" అని చెప్పారు. తర్వాత నేను ఒక్క క్లాస్‌లోనే నేను మానేశాననమాట. తర్వాత నాకు తెలిసిన అద్భుతం ఏందంటే ఎంతో మిరాకిల్ ఉంది. ధ్యానంలో మిరాకిల్ ఉంది అని తెలుసుకున్నాను. పని ఒత్తిడి వల్ల ధ్యానం తక్కువ చేసినా గూడా నేను ప్రతి ఒక్కరికి ధ్యానం చేద్దాం రండి, ధ్యానం జేసుకోండి అని పాలు తీసుకుపోయినప్పుడల్లా గూడా నేను చెప్పేదాన్ని. మాకు గేదెలుండే. అక్కడ గేదెలున్నప్పుడు ఏం జరిగేదంటే అక్కడ చెప్పేదాన్ని. ఇటు సైడు చెప్పేదాన్ని. అట్లా చెప్పి బెంగుళూరు చేరినాను మా ఆయన బాడీ వికెట్ చేసినాక. తర్వాత ఏమైందంటే అక్కడ చెప్తే, ధ్యానం అంటాన్నావు నువ్వు చేస్తాండవా? మీ పిల్లలు మాంసం మానుకున్నారా?" అనేవాళ్ళు. నేనేం చెప్పేదాన్ని, నేను మానుకున్నా. నా కుటుంబమంతా శాకాహారులు. ఇదే చెప్పేదాన్ని. అలా అలా నేను చెప్తూ ఎక్కడికి పోయినా ధ్యాన ప్రచారం చేస్తూ, కరోనా టైంలో నన్ను ఇక్కడికి పిలిపిచ్చాడేమో పత్రి సారు. ఇక్కడికొచ్చాము. మొత్తం అందరం వచ్చేసాము ఇల్లు ఖాళీ చేసేసి. తర్వాత వాళ్ళు వెళ్ళారు. నేనిక్కడే స్థిరపడినాను. నాకు చాలా అద్భుతంగా ఉంది మిరాకిల్. నా చెయ్యి నొప్పి పోగొట్టుకున్నాను. మిరాకిల్ ఏంటంటే జూమ్ జూమ్‌లో జాయిన్ అయ్యాను. జూమ్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ చెయ్యి నొప్పి హాస్పిటల్‌కి పోతే 6,000 ఖర్చయింది. 6,000 ఖర్చు అయినా కూడా తగ్గని నొప్పి నాకు ధ్యానంలో చాలా బాగా తగ్గిపోయి హ్యాండ్‌తో ఎంత పనైనా చేయగలుగుతున్నా. ముందంతా ఎడమ చేత్తో చేసుకునేదాన్ని ఎక్కువ. అలాంటిది ఆ నొప్పి పోగొట్టుకున్నాను. ఆరోగ్యపరంగా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. స ఇది చాలా అద్భుతం. మాస్టర్స్ అందరూ గ్రహించాల్సింది శాకాహారులు కావాలి. ధ్యానం బాగా చేసుకోవాలి. సాధన ఎక్కువ పెంచుకోవాలి. శాకాహారులు కండి. బ్రహ్మర్షి పత్రి సార్‌కి చాలా కృతజ్ఞతలు. నేను పిరమిడ్ దగ్గర కూర్చున్నాను. పోట్లదుత్తి దగ్గర పిరమిడ్ ఉంది. అక్కడ కూర్చున్నాను. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడైతే నాకు చాలా నీళ్ళు దప్పిగా అనిపించింది. సరే అయితే లేద్దాము అనే లోపలనే నాకు అంతా 9 ఇయర్స్ ఉంటది. ఆమె బాగా జడ పొడవుగా, కుచ్చులు బాగా కనపడుతుంది. అంతా బాగా ఉంది. అయితే నేనైతే అమ్మవారు అనుకున్నాను. నాకు వాటర్ ఇచ్చారు. నేను మెడిటేషన్‌లోనే గుటగుట తాగేస్తున్నాను. ఓహ్! ఇదేంటి ఇలా వచ్చింది అని మా చెల్లెలతో అందరితో చెప్తే అమ్మవారే వచ్చింది సాక్షాత్తు అని చెప్పారు. అవునా! అయ్యో! నాకు ఎప్పుడు ఏం రాలేదనుకునేదాన్ని అనుభవము. అమ్మవారే సాక్షాత్తు వచ్చిందా అని అనుకునేదాన్ని. అనుకున్నాను. తర్వాత నాకు కాళ్ళకు నిస్మిరనొచ్చింది. అక్కడ డబ్బులు పోగొట్టుకున్నాను హాస్పిటల్‌కెళ్ళి. కానీ బాకాలేదు. నేనైతే ఇంకా ప్రతి ఒక్కరిని అడిగేదాన్ని దేనితో బాగైతుంది? ఇది ఏం చేస్తే పోతుంది? ఇదేమన్నా నాటు వైద్యం ఉందా? ఇది ఏమన్నా టాబ్లెట్‌లు లేకుండా ఏదైనా ఉందా అని అడిగేదాన్ని. టాబ్లెట్‌లు మింగి చూశాననమాట ఆల్రెడీ. అట్లా కాదు,
ఇంకా వీధిలో ఉన్నారు వాళ్ళు. ఇట్లా మంత్రించుకుండే వాళ్ళున్నారు. అంటే మంత్రము ఇప్పుడు మంత్రిస్తారు అని చెప్పి, మంత్రం అంటే ఇప్పుడు నమ్ముతారో లేదోనే ఇది ఎవరికైనా చెప్తే గూడా అనుకున్నాను. అయితే నాకు అక్కడ ఏముందో తెలీదు గానీ, లింగాపురం వెళ్ళాను మంత్రించుకునేకని. అక్కడ వెళ్తే కుంకుడుగాయలతోనే మంత్రిచ్చిచ్చింది అవ్వ. మంత్రిస్తే కుంకుడుగాయలతో నయం కావడం ఏంది అనుకున్నాను. చేదు వల్ల నయమైతుందేమోననేసి అనిపిచ్చింది. తర్వాత గుడి చూసాను సార్. గుడి చూసేసి నేనేమనుకున్నానంటే, గుడిలో ధ్యానం పెడితే బావుంటుంది. నా దగ్గర 2 పాంప్లెట్లున్నాయి అని వెళ్ళాను. వెళ్ళి 2 పాంప్లెట్లు ఒక అమ్మ అక్కడ షాప్ పెట్టుకుంది. ఆమెకిచ్చాను. ఆమెకిస్తే "ఇక్కడ ఎవరు చేస్తారమ్మా పనులకెళ్తారు" అని జెప్పింది. సరే అయితే పనులకెళ్తారంటున్నావు గదా! నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు. మీ అబ్బాయి ఉన్నాడా అని అడిగాను. అంటే గుడాకేశ బుక్ ఉండింది. ఇది కడతాల్లో తెచ్చుకున్నాను నేను. ఎప్పుడు పర్స్‌లో ఉండేది. ఆ పర్స్‌లో ఉండేది ఆ అబ్బాయికి చదువుకునే అబ్బాయికి ఇచ్చేశాను. ఇస్తే ఇది చదివి బాగా తెలుసుకుంటాడు అబ్బాయి. ధ్యానం చేసుకోమనమని చెప్పి, మళ్ళీ గుడి దగ్గరికెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసేదాన్ని. చేస్తే అప్పుడు ఏమనిపించిందంటే నాకు, ఇక్కడ ఎంతమందైనా రాగలరు. పెద్ద గుడి ఎంత బావుందో చూడు అన్నట్లు నాకనిపిచ్చి నేను పక్కన ఇంకొక ఆమెని అడిగాను. చుట్టూ ఇల్లులున్నాయి. అక్కడ అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, "అక్క రండక్క రామచంద్ర మిషన్ వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్పి చూస్తాను. నేను డ్వాక్రా ఆర్‌పిని. కానీ నేను చెప్పి చూస్తాను. నాకు వీలైనప్పుడు నేను వస్తాను" అని చెప్పింది. ఓకేనని మా చెల్లెలికి చెప్పాను. అందరూ బారాకట్ట ఆడుతూ ఉండేవాళ్ళు. ఫస్ట్ క్లాస్ మా చెల్లెలే చెప్పింది సుజనాదేవి. తర్వాత రోజు ఒక మేడం వెళ్తున్నాము. 41 డేస్ ఇంకా కాలేదు. 41 డేస్ చేయాలని వాళ్ళు పట్టుతో ఉన్నారు. మేము గూడా పట్టుతో ఉన్నాము. అక్కడ సక్సెస్. 41 డేస్ వాళ్ళు ఇంట్రెస్టివ్‌గా ఉన్నారు అంటే, రోజు మేడమ్స్ రండి మేడమ్స్ అని చెప్తున్నారు. తర్వాత 41 డేస్ అయిపోయినా గూడా తర్వాత గూడా రండి అని చెప్తున్నారు. ఓకే. చాలా హ్యాపీగా ఉంది. దగ్గరే. రోజైనా వెళ్దాము అన్న పట్టుతో మేము అనుకోని అందరము రోజు ఒక మేడమ్స్‌ని పిలుచుకుపోతున్నాను. ఓకే సార్. హ్యాపీగా ఉంది. అందరూ శాకాహారులు కావాలి. థాంక్ యూ.